అసలు మొత్తం విశ్వ చరిత్రలో ఎవరైనా చెడిపోయారంటే ఎందుకు చెడిపోయారంటే జ్ఞానము సంపాదించటం మీద దృష్టి పెట్టి భక్తి సాధన చెయ్యనందుకు ఎవడైనా చెడిపోయాడు. దీనికి మొట్టమొదటి తార్కాణం లూసిఫరే అండి. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమైంది ఏది లేదు. మరి అంత జ్ఞానం కలిగిన వాడు దేవుని మీద తిరుగుబాటు చేసి నేను దేవునితో సమానమవుతాను, మహోన్నతుని కంటే పైన ఉంటాను అని ఎలాగనుకుంటాడు వాడు? దేవుడు సృష్టింపబడని వాడు, ఈయనేమో సృష్టింపబడినవాడు. ఆ తేడాను మార్చలేం కదా. దేవుణ్ణేమో సృష్టింపబడిన వాడిగా మనం మార్చలేము. ఆరంభం లేనివాడికి ఆరంభం ఎలా పుట్టిస్తావు నువ్వు? వీడేమో ఆరంభం కలిగిన వాడు, ఆరంభం లేనివాడుగా వాడిని ఎలా చేస్తాము? ఆ ఎసెన్షియల్ డిఫరెన్స్ ఉండిపోతుంది, ఎప్పటికీ ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. మరి ఆయనతో నేను సమానం అవుతానని వీడు ఎలాగనుకున్నాడు? అంటే నీ జ్ఞానమును చెరుపుకొంటివి అంటాడు. అంటే లాజిక్ అనేది పోయింది. వాడు అన్యాయము చేయొచ్చు వచ్చని, ఎక్కడ? ఆలోచన ప్రపంచంలో అన్యాయం. ప్రవర్తనలో నీవు యథార్థవంతుడిగా కనబడ్డావన్నాడు. దయచేసి గమనించాలి. మనము ఈ కడవరి కాలంలో తీసుకోవలసిన ఒక జాగ్రత్త ఏంటంటే మనము లూసిఫర్ లాగా మారకుండా ఉండాలి. ఇది మనందరము తీసుకోవలసిన జాగ్రత్త. దయచేసి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనం. నీవు దినము మొదలుకొని ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. మరి ప్రవర్తన అంటే బయటకు కనిపించే చర్యలు, యథార్థంగానే ఉన్నాడు. మరి ఎక్కడ తప్పు జరిగిందంటే 16, లోపల నీవు అన్యాయం అనేది లోపల, అంటే ఆలోచనల్లో, హృదయములో, అభిప్రాయాలలో అన్యాయము చేస్తూ వచ్చాడట. లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. యథార్థవంతుడుగా ఉంటివి, పాపము చేయుచు వచ్చితివి. రెండు కాంట్రడిక్షన్ కాదు. యథార్థవంతుడిగా ఉంటివి, పాపము చేయుచు వచ్చితివి. దేవుడు చాలా స్పెసిఫిక్గా చెబుతున్నాడు. ప్రవర్తన చూస్తే నువ్వు యథార్థవంతుడివి, ఆలోచన చూస్తే నీవు అన్యాయస్తుడివి. ఎక్కడ తప్పు జరిగిందో చెప్తున్నాడు. గనక భక్తి సాధనలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీకు అంగీకారము అగునుగాక. మన హృదయ ధ్యానము కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. అక్కడ మనం జాగ్రత్త పడలేదనుకోండి, మన చర్యలు పరిశుద్ధంగా ఉంటాయి, ఆలోచనలు చీకటితో నిండిపోతాయి. అప్పుడు తర్వాత జరిగేది ఏంటంటే లాజిక్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. లాజిక్ స్విచ్ ఆఫ్ కావడాన్ని బైబిల్ భాషలో ఏమంటారంటే జ్ఞానము చెరుపుకొంటివి. 17వ వచనంలో నీ జ్ఞానం చెడిపోవడం ఏంటండి? అన్నం వండుకున్నాము, అన్నం చెడిపోతుంది అండి, అన్నం పాచిపోతుంది. దానికి అర్థం ఏంటి? తినలేని స్థితి. జ్ఞానం చెడిపోతుందంటే జ్ఞానం ఉంటుంది కానీ నీకు పనికే రాదు, ప్రయోజనం ఉండి దాన్ని వాడుకోలేవు. జ్ఞానం ఉండి వాడుకోలేని పరిస్థితి ఏంటి అంటే లాజిక్ పోయి ఇల్లాజికల్గా ఆలోచిస్తుంటాం. అది వాడికి జరిగింది. ఈ నష్టము ఏ క్రైస్తవ విశ్వాసకి జరగొద్దు. ప్రవర్తన విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండి, ఆలోచనలో నువ్వు విచ్చలవిడికి వెళ్ళిపోయావు అనుకో, నీ లాజిక్ చెడిపోతుంది. లూసిఫర్కు జరిగిన నష్టం అదే. లోపల అన్యాయంగా ఆలోచిస్తున్నాడు, పైకి మాత్రం చాలా పర్ఫెక్ట్. నీళ్ళు ఏ లోపం లేదయ్యా, యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చావు, కానీ లోపల ఉంది అన్యాయం అన్నాడు. కనుక భక్తి సాధన మీద దృష్టి పెట్టాలి. ఈ రెండు రెక్కల వంటివి. జ్ఞానంలో అభివృద్ధి, భక్తి సాధనలో యథార్థమైన ప్రయత్నం, రెండు ఉండాలి. భక్తి సాధన అంటే వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం, అంతరంగ పురుషునికి
ముస్తాబు చేసుకోవడం, శుద్ధీకరణ చేసుకోవడం, స్నానం చేసుకోవడం, అంతరంగంలో ఉండే లోపాలన్నీ దిద్దుకోవడం, భక్తి సాధన మీద దృష్టి పెట్టాలి. దేవభక్తి సాధకుడనగా హృదయంలో సున్నతి చేసుకోవాలి. తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ప్రతి విషయంలో నాకంటే దేవుని అభిప్రాయం ముఖ్యం అనుకోవాలి. సంపూర్ణ విధేయత, నాకు నచ్చినా నచ్చకపోయినా దేవునికి నేను లోబడాలి. మోరియా కొండ మీద అబ్రహాము దేవునికి లోబడ్డట్టుగా నేను దేవునికి లోబడాలి. దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ఈ ఉన్నత స్థాయి భక్తి సాధన చేస్తేనే మనం సంపాదించే జ్ఞానము మనకు ప్రయోజనకరమవుతుంది. అప్పుడు మన ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. మన ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరడం విశ్వానికే మేలవుతుంది, మొత్తం విశ్వానికి మేలవుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం.